ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ దేశం అంతా కూడా తిరుమల లడ్డు మీదనే చర్చ నడుస్తున్నది. కల్తీనే కలిపినని కొందరు, లేదు కలపలేదు అని ఇంకొందరు. ఇట్లా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతుంటే పోయిన సీఎం జగన్ కూడా మాట్లాడిండు ఈ లడ్డు లొల్లి మీద. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. సీఎం చంద్రబాబు సారు ఇట్లా మాట్లాడుతూనే లడ్డు పంచాయతీ శురువైంది కదా. ఇది మెల్లగా రాజకీయంగా మారి మాటల దాడులు కూడా అవుతున్నాయి. ఇంకోరి కల్తీనే వాడిన రిపోర్ట్ అని అధికారంలో పార్టీ చెప్తుంటే ఆ రిపోర్టు షాంపిల్ తీసింది ఈ సర్కార్ హయాంలో అని పంక పార్టీ అంటున్నది. ఇట్లా పంచాయతీ పెద్దగానే నడుస్తుంటే ఇంకో జగన్ సార్ ఇట్లా మాట్లాడి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని పట్టిండు. చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. ఇక జగన్ ఇట్లా అంటుంటే లోకేష్ మాత్రం ఎవరిని విడిచిపెట్టేది లేదని గట్టిగానే చెప్తున్నాడు. రిపోర్ట్ ఈరోజు బయటకు వచ్చింది. ఏ అధికారులు అయితే ఆనాడు కేఎంఎఫ్ ని తీసేసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో, ఎవరు వాళ్ళు ఎందుకు చేశారో, దాని వెనకాల లావాదేవీలు ఎవరు చేతికి ముట్టినాయి, ఆ వివరాలు మేము బయట పెడతాం. అంతేకాదు, కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది. వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జామ్షన్లు కూడా ఇస్తాం జరిగింది. ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇవన్నీ ప్రజల కోర్టులో మేము పెడతాం, మేము వదిలిపెట్టాం. ఇట్లా లడ్డు పంచాయతీ రాజకీయ పంచాయతీ అవుతున్నది. అయితే దీని మీద సిబిఐ విచారణ జరిపియాలని బండి సంజయ్ చంద్రబాబుకు లెటర్ రాస్తే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సార్ సీఎం చంద్రబాబు సార్ తో మాట్లాడి లడ్డు వ్యవహారం మొత్తం మీద పూర్తి నివేదిక ఇవ్వాలని కోరిండు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఉన్న చాలా ఏరియాల్లో వెంకన్న స్వామి భక్తులు నిరసన చేస్తున్నారు. భోపాలనైతే ఏకంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలను గాలబెట్టిర్రు. ఆఖరికి ఇది ఎటు తిరుగుతుందో గానీ ఇప్పుడైతే ఇట్లా నడుస్తున్నది. ఏడుకొండల వెంకన్న స్వామి పాప పుణ్యాలన్నీ మీరే చూసుకోండ్రి, కాకుంటే సామాన్య భక్తులను మాత్రం చల్లగా చూడుండ్రి. టీడీపీ లీడర్లు భలే గమ్మత్తు చేసిండ్రులా. సేమ్ చిన్న పోరల లెక్కనే కొట్లాడినరు, అది కూడా కత్తెర కోసం. ఆగో, కత్తెర కోసం కొట్లాడేంది? కత్తెర ఏం చేసుకుంటారు? అదేమన్నా ఆట బొమ్మ కత్తెరనా అంటే ప్రెస్టేజ్ కత్తెర అనుకోరాదుండ్రి. అందుకే నా పతార పెరగాలన్నట్టు కత్తెర కోసం కొట్లాడినరు. అసలు కత్తెరకు పతారకు సంబంధం ఏంది అంటే చూడుండ్రి, మీకే అర్థమవుతుంది. ఓర్ని గిదెక్కడి కత్తరో, రిబ్బన్ కట్ చేసే కత్తెర కోసం ఇల్లు కొట్లాడేది. అవును, ఈ రిబ్బన్ కట్టు నేనే చేస్తా అని ఒకరు, లేదు నేను కట్ చేస్తా అని ఇంకొకరు. ఇట్లా ఇద్దరు టీడీపీ లీడర్లే పోటీ మరి దోసుకున్నారు.
ఇక లీడర్లే ఇట్లా దోసుకుంటే వాళ్ళ అనుసరులు ఊకుంటారా? వాళ్ళు కూడా బాగానే దోసుకున్నారు, అంగిలు పట్టుకున్నారు. ఇక అసలు ముచ్చట ఏందనంటే అన్నమయ్య జిల్లా రాజంపేటల అన్న క్యాంటీన్ ఓపెన్ చేసేటందుకు రిబ్బన్ గుంజే కార్యంలో పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గాల నడుమ ఈ లొల్లి సురువైంది. ఈ అన్న క్యాంటీన్ ను రిబ్బన్ మేమే దెంపాలంటే మేం దెంపాలనుకుంటా ఒకళ్ళొకళ్ళు దోసుకున్నారు. ఇట్లా వీళ్ళు కత్తెర కోసం కొట్లాడిన లొల్లి చూసిన జనం అవ్వా అని నవ్వుకుంటున్నారు. మరి కాదా అనుల్లా? అంత పెద్ద లీడర్లు అయ్యుండి మరీ గిట్ల చిల్లర చేసుకున్నాడేంది చెప్పుండ్రి. అన్ని దానాలల్లా అన్నదానం గొప్పది అని అంటారు. అందుకే పండుగలు పబ్బాలప్పుడు కొంతమంది నలుగురిని పిలిచి అన్నదానం చేస్తారు. చాలా మట్టుకు అన్నం పప్పు కూరతోని సరిపెడతారు. కానీ ఇక విశాఖపట్నంలో ఒక వినాయక చవితి మండపం దగ్గర జరిగిన అన్నదానం చూస్తే పరేషాన్ అవుతారు పక్కా. చూసిండ్రు కదా, వాడకట్టోళ్ళందరినీ మంచిగా కూర్చోబెట్టి టేబుల్ మీద ఇస్తరాకులు వరిసి వడ్డిస్తున్నారు. వెజ్ బిర్యానీ, కర్రీ, ఫ్రై, సాంబారు, మజ్జిగ, స్వీటు, లస్సీ, ఐస్ క్రీమ్ వడ్డించిండ్లు. ఇక అన్నింటికంటే స్పెషల్ ఏందనంటే అంగో గా కూల్ డ్రింక్ సీసాలు. మంచి నీళ్లకు బదులు ఒక్కొక్కలకు 2 లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ ఇచ్చిండ్లు. ఇంతకు ఈ అన్నదానం ఎక్కడ జరిగిందో తెలుసా? విశాఖపట్నం అల్లిపురం జంక్షన్ లో పెట్టిన వినాయకుడి గుడి ముందు జరిగింది. తిన్నోళ్లకు తిన్నంత ఫుడ్, తాగినోళ్లకు తాగినంత కూల్ డ్రింక్. మంచిగా ఉన్నది కదా వీళ్ళ కాన్సెప్ట్. రీల్స్ 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 ఇదే పిచ్చి పట్టుకున్నట్టున్నది ఇప్పుడు చాలా మందికి. అందుకే కొందరు ఇదే పనిగా పెట్టుకున్నట్టున్నారు. వైరల్ కావాలి, నైట్కి నైట్ సెలబ్రిటీలు కావాలనే పిచ్చితోని ఏం చేస్తున్నామో అర్థం కాకుండా వీడియోలు తీస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్లని రీల్స్ దుకాణం పెడుతున్నారు కొందరు. పోలీస్ స్టేషన్ పోతానా? కంప్లైంట్ సెంటు పాటల మీద టీవీలో పడుతున్న పోర్లందరూ గుంపు కుడతారు. నేను కూడా ఒక్కరు గుంపు కుడతలేను. చూసిండ్రా, ఉప్పల్ పోలీస్ స్టేషన్ లోనే వీళ్ళు రీల్స్ ఎట్లా చేస్తున్నారో. మరి పోలీస్ స్టేషన్ అంటే పబ్లిక్ పార్క్ అనుకుంటున్నారా, లేకపోతే అత్తగారిల్లు అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమనుకుంటున్నారో గానీ ఇంకో దర్జాగా ఇట్లా రీల్స్ చేస్తున్నారు. మరి వీళ్ళు దీంట్లో పనిచేసేటోళ్ళ ఎవరు అనేది తెలియదు. మరి దీని మీద పోలీసులు ఎట్లా స్పందిస్తారో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోని మీకు రీల్స్ చేసేందుకు ఇంకేం ప్లేస్ దొరకలేదని చెప్పి గట్టిగానే కామెంట్లు చేస్తున్నారు పబ్లిక్. పోలీస్ స్టేషన్ పోతానా? కంప్లైంట్ సెంటు పాటల మీద టీవీలో పడుతున్న పోర్లందరూ గుంపు కుడతారు. నేను కూడా ఒక్కరు గుంపు కుడతలేను. కూరగాయలు ఏమన్నా అగ్గువలు ఇస్తున్నారంటే అందరూ ఏగబడిగా ఉంటారు. అట్లనే చీరలో, గాజులో, ఇంకా ఏమన్నా వస్తువులో, లేకపోతే ఫోన్లో ఆఫర్లు పెట్టినా అంతే ఎగబడిగా ఉంటారు. ఇంకా ఫ్రీగా ఇస్తామంటే తోసుకుంటా పోతారు. అట్లనే ఇక్కడ కొందరు పోతున్నారు. ఏం ఆఫర్ మరి అంటే చూడుండ్రి.
వామ్మో చాలా మంది లైన్లు కట్టిండ్రు కదా, కొందరు గేట్ల దగ్గర ఉన్నారు. ఇంతకు ఆఫర్ ఏందనంటే ఆఫర్ లేదు, లోటా పీస్ లేదు, వీళ్ళంతా ఫోన్ల కోసం ఎగబడ్డారు. ఫోన్లు ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా అంటే అది లేదు. మరి ఇంతమంది ఎందుకంటే ఐఫోన్ కోసమట. ఐఫోన్ 16 మోడల్ కొత్తగా రిలీజ్ అయితే దానికోసం ఇంకో ఇట్లా లైన్లు కట్టిండ్రు అంతే. ఫ్రీ లేదు, ఆఫర్ లేదు. పొద్దుగాలనే వచ్చి అమ్మే స్టోర్ల దగ్గర ఇట్లా వెయిటింగ్ చేసిండ్రు. మరి ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోరాదా అని అంటే ఫస్ట్ రోజే కొనాలనే పిచ్చి కొందరికి ఉంటది కదా, ఇంకో వాళ్ళే వీళ్ళు. ఏమున్నదయ్యా గా ఫోన్లా, అవతలంతో మాట్లాడేటందుకు ఏ ఫోన్ అయినా ఒకటే కదా, గంత ఓవర్ యాక్షన్ ఎందుకు అవసరమా? ఏదో ఫ్రీగా ఇస్తున్నట్లు అట్లా ఉరుకులాడుతున్నారు ఎందుకు అని కొందరు తీసి పారెత్తే. ఐఫోన్ అంటే అన్ని ఫోన్ల లెక్క కాదు, దాని కథే అలాగుంటది, మీకేం తెలుసు దాని విలువ అని అంటున్నారు ఇంకొంతమంది. అంతా మంచిగానే ఉన్నది కానీ అసలు ఈ ఫోన్ రేట్ ఎంతనో ఎరికేనా? జస్ట్ 80,000 నుంచి 1,10,000. ఏ రేటుదే ఉన్నది, ఫోన్ కొన్నామా లేదా, స్టేటస్ లో పెట్టుకున్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్ అని ఎగబడుతున్నారు జనాలు. ఎవరిష్టం వాళ్ళది. మనమేమంటాం, జివ్వాకో రుచి పుర్రెకో బుద్ధి, అంతే కదా. थोड़ा सा पीछे हो जाइए. Excuse me. పోలీస్ అంటే ఎంత పద్ధతిగా ఉంటారు, ఎంత పద్ధతిగా డ్యూటీ చేస్తారు. సిన్సియారిటీ అంటే వీళ్ళ దగ్గరనే ఉంటుంది బాయ్ అనేటట్టు కష్టపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకు రాత్రి లేదు, పగలు లేదు, ఫోన్ వస్తే చాలు పోవాల్సిందే, రక్షణ ఇవ్వాల్సిందే. అటువంటి పోలీస్ ఆఫీసర్ పేరును చెడగొట్టేటందుకు కొందరు లేని పోని కథలు పడుతుంటారు. ఇగో ఇటువంటి కథే అయింది గిడొక్కాడ చూడుండ్రి. ఏమైంది? ఏంది లొల్లి అనుకుంటున్నారా? ఇంకో ఈ రాయి పట్టుకొని కొడతానని పోతున్నాడు కదా ఈయన. నేను ఎస్ఐని బిల్డప్ కొట్టుకుంటా ఇంకో ఈ జనం దగ్గరికి పోతే మంచిగా అరుచుకున్నారు. మీరు ఎక్కడ ఎస్ఐ? హలో సార్, మీరు ఎక్కడ ఎస్ఐ? ఎక్కడ ఎస్ఐ? ఎక్కడ మీరు ఎక్కడ ఎస్ఐ? తాగి ఇక్కడ న్యూస్ అని చెప్తురా? ఎక్కడ ఎస్ఐ మీరు? హలో ఎస్ఐ ఎక్కడ మీరు? ఎక్కడ ఎస్ఐ? ఎక్కడ ఎస్ఐ? జగిత్యాల వినాయక నిమజ్జనం అవుతున్నది. వాళ్ళంతా మంచిగా డాన్సులు చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఊరేగింపు చేస్తున్నారు. మరి ఈ మోతెవరి ఆడికెందుకు పోయిండో ఏమో గాని ఇంకో ఈ కార్ల కొందరు సోపతిగాళ్ళని వేసుకొని బాగా తాగిపోయిండట. ఇక ఆడికి పోయి నేను ఎస్ఐ అంటుంటే అప్పటికీ వాళ్ళు అడుగుతుండ్రు ఎక్కడేసై అని. దానికి సమాధానం చెప్పకుండా తాగి సొలుగుతుంటే అప్పటికి ఓపిక పట్టిండ్రు. అయినా ఇంకా ఈయన పోయి రాయి పట్టుకొచ్చేసరికి కోపంతో గట్టిగానే అరుచుకున్నారు. మరి ఈయన నిజంగానే పోలీసా లేకపోతే అట్లా చెప్పిండో తెలియదు. కానీ మరీ గింత తెగిస్తాడోళ్ళ ఇజ్జత్ పోయే లెక్కలు కాకపోతే ఏం మనుషులు రా నాయన. మొన్నటిదాకా వరుసగా బ్రిడ్జిలు కూలినాయి.
అప్పుడు అందరూ పరేషాన్ అయినరు. అయితే ఇప్పుడు రోడ్లు కుంగుతున్నాయి. అవును, మొన్న మన హైదరాబాద్లోనే ఓ రోడ్డుకు బొక్క పడితే ఇప్పుడు ఢిల్లీలో ఓ రోడ్డుకు బొక్క పడ్డది. వామ్మో, నీళ్ల కోసం షాదాబాయి దోడిన దానికంటే కూడా పెద్ద బొక్కే పడ్డది కదా. ఇది 1 అడుగు కాదు, 2 అడుగులు కాదు, 5 అడుగులు అంతకంటే కాదు 17 అడుగుల గుంత ఇది. కొద్ది రోజుల కిందట భారీ వర్షాలు పడి హస్తిన అంతా ఆగమాగం పరిశాన్ అయ్యింది కదా. దాని ఎఫెక్ట్ తోని పడి ఉండవచ్చని అంటున్నారు. ఇంకా నయం ఎవరు లేనప్పుడు గుంత పడ్డది, కానీ పుసుక్కున్న అదే టయానికి కారో బస్సో బండో ఇంకేదన్నా వెహికల్ వస్తేనా ఎంత పరిశానుండునో ఏమో. కానీ గుంతను చూస్తేనే గుండె గుబేలా అంటున్నది. మొత్తం రాకపోకలు బంద్ చేస్తే యూటర్న్లు పెట్టి ట్రాఫిక్ మలుపుతున్నారు. మస్తు పని అయింది పోండ్రి. జర ఇప్పటికైనా మంచిగా క్వాలిటీ రోడ్లు అయ్యింది సార్లు, లేకుంటే మళ్ళా ఇదే కథ అయ్యే ఛాన్స్ ఉంటది. ఏమంటున్నావు?